Okay, Chester Bernard. So with Chester Bernard, we are getting into another set of thinkers whom we classify as behavioral thinkers. వీళ్ళు తర్వాత జనరేషన్ అన్నమాట. So we started off with the classical thinkers. Then we moved to neoclassical thinkers. So now we are moving to behavioral thinkers. So neoclassical we learned about Elton Mayo and Mary Parker Foley. Classical we learned about Taylor, Fayol, Weber, Gulick and Urwik. Gulick and Urwik. So we learned about these thinkers in classical. Under classical, neoclassical lo Mayo and MP Foley gurinchi telusukunnam. Behavioral lo we are going to learn about two thinkers who are Chester Bernard, the other one being Herbert Simon. Right. So you can classify all three, neoclassical, classical and behavioral, under one bracket, which is closed system. Closed system కింద వీళ్ళు మనం గ్రూప్ చేయొచ్చు. క్లోజ్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ థియరీస్ ఏ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేసాయి? ఓన్లీ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అంతే. ఓన్లీ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాళ్ళు థియరైజ్ చేశారు. దే డిడ్ నాట్ లుక్ ఎట్ ది అవుట్ సైడ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో ఎలా ఉంటే ఎఫిషియన్సీ మ్యాక్సిమైజ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో చెప్పేటప్పుడు వాళ్ళు తీసుకునే పారామీటర్స్ ఏంటి? స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, మోటివేషన్ ఎలా చేయాలి, రైట్, పవర్ ఎలా ఉండాలి, కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఎలా రిజాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటి? ఇంటర్నల్ ఆస్పెక్ట్స్. They did not talk about external aspects like what is the economy like, what is the culture, what is the society the organization is living in, right? ఈ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేయాల. వాటిపైన ఫోకస్ చేసిన ఒకే ఒక థింకర్ రిగ్స్, ఫ్రెడరిక్ రిగ్స్. హీ టాక్స్ అబౌట్ కంపారిటివ్ పాలిటిక్స్, హీ టాక్స్ అబౌట్ కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ కాదు, కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. హీఈస్ అన్ ఓపెన్ సిస్టమ్స్ థింకర్. అండ్ వీళ్ళందరూ మనం క్లోజ్ సిస్టమ్ థింకర్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకు క్లోజ్ సిస్టమ్ అంటాం? బికాస్ దే డిడ్ నాట్ లుక్ ఎట్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్. దే ఓన్లీ లుక్ ఎట్ ది ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఇంటర్నల్ టు ది ఆర్గనైజేషన్. సో దీంట్లో మనకి క్లాసికల్, దే ఫోకస్డ్ ఆన్ ఫిజికల్, స్ట్రక్చరల్, మానిటరీ ఆస్పెక్ట్స్. నియోక్లాసికల్ ఫోకస్డ్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్, రైట్? సో క్లాసికల్, నియోక్లాసికల్, అల్టిమేట్గా క్లాసికల్ అయినా నియోక్లాసికల్ అయినా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఎఫిషియన్సీ. ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ పెరగాలి అంటే ఏం చెయ్యాలి అనే ఆబ్జెక్టివ్తోనే ప్రతి థింకర్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. సో క్లాసికల్ థింకర్స్ అవ్వనివ్వండి, నియో క్లాసికల్ అవ్వండి, క్లాసికల్ అవ్వనివ్వండి, డెస్టినేషన్ ఒకటే, గమ్యం ఒకటే, ఎంచుకున్న మార్గాలు వేరు. వీళ్ళు ఎంచుకున్న మార్గాలు ఒకటైతే వీళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరే. అలాగే బిహేవియరల్ థింకర్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్ కూడా ఎఫిషియన్సీ మ్యాక్సిమైజేషనే, అయితే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఇంకొకటి. క్లాసికల్ వాళ్ళు ఎంచుకున్నది వేరు, నియో క్లాసికల్ ఎంచుకున్నది వేరు. బిహేవియరల్ థింకర్స్ ఎంచుకున్న మీన్స్ ఏవైతే ఉన్నాయో, ఎండ్ ఈజ్ సేమ్ బట్ ద మీన్స్ chosen ఆర్ డిఫరెంట్. సో నౌ అండర్ బిహేవియరల్ థింకర్స్ we are going to talk about Chester Bernard today. After that we'll move to Herbert Simon. So Chester Bernard is again from USA, United States of America. Taylor is also from USA and Chester Bernard is also from USA. అల్టన్ మేయో ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. హీ మూవ్ టు అమెరికా. సో ఈయన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేశాడు, పబ్లిక్ ఆర్గనైజేషన్స్లో కూడా పనిచేశాడు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో టాప్ మోస్ట్ పొజిషన్స్లో పనిచేశారు. పబ్లిక్ ఆర్గనైజేషన్ యుఎస్ గవర్నమెంట్కి సలహాదారుగా కూడా, అడ్వైజర్గా ఉండడం కూడా జరిగింది. ఓకే, సో హీ వర్క్డ్ ఇన్ బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్. సో ఈయన విత్ దిస్ ఎక్స్పీరియన్స్ of working in private sector as well as public sector, ఈ అనుభవాన్నంతా రంగరించి he came out with his own ideas. తన ఐడియాస్తో వచ్చి అందులో ఒక బుక్ రాశాడు, ది ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అని ఒక పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. ఈ పుస్తకంలో క్లియర్గా తన కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఫాదర్ ఆఫ్ బిహేవియరలిజం.
ఫాదర్ ఆఫ్ బిహేవియరలిజం అని చెప్పి అంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డొమైన్లో. సో బిహేవియరల్ థింకర్స్కి ఈయన ఆద్యుడు. హీఈస్ ద ఫస్ట్ వన్ టు గివ్ ఇంపార్టెన్స్ టు బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంప్లాయీస్. It is not just about relations, it is not just about monetary aspects or physical structural aspects. There are other things. ఒక హ్యూమన్ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, హ్యూమన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని కూడా కన్సిడర్ చెయ్యాలి అనే సెన్స్లో ఈయన ఐడియాస్ అనేవి ఉంటాయి. ఈయన ఐడియాస్లోకి మనం ఇంకా వెళ్ళలేదు. వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు హిస్ ఐడియాస్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చెస్టర్ బర్నార్డ్ ఒక ఆర్గనైజేషన్ని ఎలా డిఫైన్ చేశారో చూస్తే మనకి అతని ఐడియాలజీ ఏంటి, అతని థింకింగ్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్? వాట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్? ఆర్గనైజేషన్ అని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ ఏ కోఆపరేటివ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ కోఆపరేటివ్ సిస్టమ్ ఆఫ్ 2 or more people coming together to achieve their common objectives. To achieve their common objectives through coordination. So beautiful way of defining what is an organization. It's an absolutely beautiful way of defining what is an organization. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఏం డిఫైన్ చేశారని చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఏ కోఆపరేటివ్ సిస్టమ్ అంటే ఒక సింగిల్ మ్యాన్ చేసేది కాదు. అంటే యూ నీడ్ 2 or more people. ఎందుకంటే ఒకే వ్యక్తి ఉండేటప్పుడు కోఆపరేషన్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ వెన్ యూ హ్యావ్ 2 or more people you talk about cooperation. When there is only one person, why do you have to talk about cooperation? You don't need to talk about cooperation at all. So ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు coming together to achieve their common objectives. వాళ్ళ యొక్క కామన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి ఎలా? వయా కోఆర్డినేషన్. కోఆర్డినేషన్తో వాళ్ళ కామన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి కలిసి క్రియేట్ చేసుకున్న సిస్టమే ఆర్గనైజేషన్ అని చెప్పి డిఫైన్ చేయడం జరిగింది. అయితే మీకు వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, వై? ఎందుకు ఇద్దరు ముగ్గురు కలిపి ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? హ్యూమన్ తనంతట తానే తన ఆబ్జెక్టివ్ని, ఇప్పుడు నేను ఉన్నాను, నా ఆబ్జెక్టివ్ని, నా గోల్ని నేను ఒక్కడనే పర్సూ చేయొచ్చు కదా. వై షుడ్ ఐ క్రియేట్ అన్ ఆర్గనైజేషన్? వై షుడ్ ఐ జాయిన్ హ్యాండ్స్ విత్ అదర్ పీపుల్? ఎందుకు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు నేను క్రియేట్ చేసుకోవాలి? అసలు అవసరం ఏంటి? అసలు ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయాల్సిన నీడ్ ఏంటి? అవసరం ఏంటి? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ నీడ్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళంతట వాళ్ళే అన్ని నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు? బికాస్ ఆఫ్ లిమిటెడ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ లిమిటేషన్స్. క్యాపబిలిటీస్. మనిషికి అన్లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉండవు కాబట్టే ఒక్కడే అన్నీ చెయ్యలేడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను 1 man ఆర్మీ లాగా ఎంటైర్ యూపీఎస్సీ మొత్తం నేనే చెప్పేస్తానంటే కుదురుతుందా? ఎక్కడో ఒక దగ్గర నా క్యాపబిలిటీస్కి ఎండ్ వస్తుంది. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎకానమీ, ఆ తర్వాత నేను పాలిటీ చెప్పాను, కరెంట్ అఫైర్స్ చెప్పాను, ఇంకా అలా అన్ని సబ్జెక్ట్స్ చెప్పేయచ్చు కదా. చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, నా క్యాపబిలిటీస్కి లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆల్దో నేను మొత్తం యూపీఎస్సీ చెప్పాలని నేను పెట్టుకున్నప్పటికీ I might not be able to do it because my capabilities are also limited because I am a human. So I took the help of other faculty members, Narayan Murthy sir, Sairam sir, అందరిని యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో దెన్ వాళ్ళకి కూడా ఆబ్జెక్టివ్ ఏంటో చెప్పాను. ఆబ్జెక్టివ్ ఏంటి? యూపీఎస్సీకి కోచింగ్ ఇవ్వాలి. సో వాళ్ళకి కూడా సేమ్ ఆబ్జెక్టివ్ ఉంది. ఇలా కామన్ ఆబ్జెక్టివ్ ఉన్న వాళ్ళందరూ కలిసి దెన్ విత్ కోఆర్డినేషన్, ఒకరితో ఒకరు మేము కోఆర్డినేట్ అవుతూ ఒక గోల్ కోసం ఫైట్ చేస్తున్నాం. దట్ ఈస్ హౌ LTX క్లాసెస్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ బోర్న్. మీకు అర్థమైందా? సో నోబడీ హ్యాస్ అన్లిమిటెడ్ క్యాపబిలిటీస్. మనందరికీ లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, అయినా మనందరికీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో వీ నీడ్ కోఆపరేషన్ ఆఫ్ అదర్ పీపుల్. అందుకోసమే మనం ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ చేస్తాము. ఈజ్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు ఈ డెఫినిషన్ నుంచి మనం 3 పాయింట్స్ పికౌట్ చేయాలి. ఏంటి ఆ 3 పాయింట్స్ పికౌట్ చేయగలిగినవి అంటే, మొదటిది వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ అనగానే ఫస్ట్ థింగ్ దట్ షుడ్ కమ్ టు యువర్ మైండ్ ఈజ్ కామన్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ లేకుండా, ఆబ్జెక్టివ్ని మనం ఇంకో పేరుతో పిలవచ్చు, ఎలాగా? పర్పస్. ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకోసం ఆర్గనైజేషన్ పెట్టారు? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్? దాని గోల్ ఏంటి? దాని పర్పస్ ఏంటి? ఎందుకోసం పెట్టారు? నేను ఒక పలానా సంస్థలో పనిచేస్తున్నాను. సంస్థ దేనికోసం పనిచేస్తుందో తెలియకుండా ఏం పనిచేస్తాను నేను? యూ షుడ్ నో ది పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కామన్ ఆబ్జెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత సెకండ్ థింగ్ కోఆర్డినేషన్. వీ హ్యావ్ ఈ కామన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కోసం మనం ఒక 100 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నాం. ఎంప్లాయీస్ మధ్యలో కోఆర్డినేషన్ లేకుండా కెన్ యూ అచీవ్ సక్సెస్? నో. కెన్ యూ రీచ్ యువర్ గోల్? నో. ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవాలి, దెన్ యూ నీడ్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎంప్లాయీస్. కోఆర్డినేషన్తో పాటు ఇంకొక సి కూడా చాలా ఇంపార్టెంట్, విచ్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాం. చెస్టర్ బర్నార్డ్ స్పోక్ ఇన్ డీటెయిల్ అబౌట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలనేది చాలా డీటెయిల్డ్గా మాట్లాడతారు. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలామంది కమ్యూనికేషన్ అంటే ఒకటే అనుకుంటారు, పై నుండి కిందకి అని. నో, ఇట్ ఈస్ 2 వే. పై నుండి కిందకి, కింద నుండి పైకి. అంటే పై ఆఫీసర్ కింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. కింది వాళ్ళు పై ఆఫీసర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా కమ్యూనికేషన్ కిందకే వస్తుంది. ఓకే, సో కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ బోత్. See, today I want to say something to I have something in my mind. Okay, next month this should be our target. ఇది మనం అచీవ్ చేయాలని నేను అనుకున్నాను. నేను అనుకోగానే ఎంప్లాయీస్కి తెలిసిపోతుందా? తెలియదు. మరి ఎంప్లాయీస్కి తెలియాలంటే ఏం చేయాలి? కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసిన తర్వాత దెన్ దే విల్ హ్యావ్ టు కోఆర్డినేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఒక గోల్ ఉంది నీకు, ఈ గోల్ మనం అచీవ్ చేయాలి. సో కమ్యూనికేట్ చేస్తాం, దే నో వాట్ ఈస్ దట్ గోల్ నౌ. సో దే హ్యావ్ టు కోఆర్డినేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు మాట్లాడుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, and then they have to work towards that common objective. So these 3 are absolutely important whenever you talk about the definition of an organization according to Chester Bernard. Clear? All 3? Any doubts here? Good. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. ఇతని స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్. Now let us say you have decided to be part of this organization. You have decided to be part of this organization. ఎందుకోసం? యూ మైట్ సే, సార్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడం అనేది నాకేం పని? అది ఎవడో పెట్టాడు, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అవి. నేను ఎందుకు అచీవ్ చేయాలనుకుంటాను? చెప్పండి ఒకసారి. నేను ఆర్గనైజేషన్ కోసమే జాయిన్ అవుతున్నానా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మై ఓన్ నీడ్స్. నా నీడ్స్ నాకు ఉన్నాయి, నా సోషల్ నీడ్స్ నాకు ఉన్నాయి, నా ఫ్యామిలీ నీడ్స్ నాకు ఉన్నాయి. ఓకే, నా భార్య వడ్డానం చేయించమని అడిగింది. వడ్డానం చేయించాలంటే నేను డబ్బులు కావాలి కదా, సంపాదించాలి కదా. ఓకే, తను అడిగింది ఏది ఇవ్వట్లేదని చెప్పి నా మీద అలుగుతుంది. సో నేను తన కోరిక తీర్చాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను సంపాదించాలి కదా. పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేయమని అడుగుతున్నారు, సో మనీ సంపాదించాలి కదా. ఐ హ్యావ్ మై నీడ్స్. ఉద్యోగం లేదా అని చెప్పి చుట్టాలందరూ వెకిల్ చేస్తున్నారు. ఐ హ్యావ్ మై ఎస్టీమ్ నీడ్స్. నా రెస్పెక్ట్ పోయింది. నా ఎకనామిక్ నీడ్స్ ఉన్నాయి, నాకు ఎస్టీమ్ నీడ్స్ ఉన్నాయి, నాకు సోషల్ స్టేటస్ కావాలి. ఐ హ్యావ్ మై ఓన్ నీడ్స్. నా ఓన్ నీడ్స్ నేను నా అంతటి నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతానా? చేసుకోలేను. రైట్? ఐ హ్యావ్ మై ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఇండివిజువల్ గోల్స్ ఆర్ ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్. అలాగే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతనికి కూడా తనకంటూ కొన్ని ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ లేదా ఇండివిజువల్ గోల్స్ అనేవి ఉన్నాయి.
ఈ ఇండివిజువల్ గోల్స్ నేను అచీవ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు వర్క్. ఫర్ దట్ వీ చోజ్ టు వర్క్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. We chose to work in this organization and share a common objective of the organization. ఇలా ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి ఒక్కడికి కూడా ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి, ఇండివిజువల్ నీడ్స్ ఉంటాయి, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఇండివిజువల్గా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో. వాటన్నిటిని వాళ్ళు అచీవ్ చేయాలి అంటే దే హ్యావ్ టు వర్క్. ఫర్ దట్ దే చూస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ ఓన్ అప్ ది ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్. అర్థమైందా? ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ని వాళ్ళు ఓనప్ చేసుకుంటారు. ఇదంతా ఫోర్స్డ్గా జరుగుతుందా, వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారా అంటే చెప్పండి. బలవంతంగా నేను ఎవరినన్నా తీసుకొచ్చి పని చేయించగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఇట్ హ్యాపెన్స్ వాలంటరీలీ. సో వాలంటరీ అనేది కీవర్డ్ ఇక్కడ. దిస్ ఈజ్ ద కీవర్డ్. ఓకే, దే జాయిన్ దేర్ హ్యాండ్స్ టుగెదర్ ఇన్ ఏ వాలంటరీ మేనర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పీపుల్ బికమ్ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ ఏ వాలంటరీ మేనర్. ఎందుకోసం? టు సాటిస్ఫై. వెంటనే ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి సార్ అని అనకండి. నో 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 నో. పీపుల్ జాయిన్ ఆర్గనైజేషన్ ఇన్ ఏ వాలంటరీ మేనర్. వై? టు సాటిస్ఫై దెయిర్ నీడ్స్. వాళ్ళ నీడ్స్, ఆర్గనైజేషన్ నీడ్స్ కోసం వాళ్ళు జాయిన్ అవ్వరు. దే జాయిన్ టు సాటిస్ఫై దెయిర్ ఓన్ నీడ్స్. అది ఆ ప్రాసెస్లో దే కంట్రిబ్యూట్ ది ఆర్గనైజేషన్. ఓకే, ఆ ప్రాసెస్లో వాళ్ళ ఆర్గనైజేషన్ నీడ్స్ని కంట్రిబ్యూట్ చేస్తారు, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటేనే దే విల్ కంట్రిబ్యూట్. వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటేనే వాళ్ళు ఆర్గనైజేషన్లో దే విల్ బి part of this organization. As long as they feel being part of this organization satisfies my needs. ఈ ఆర్గనైజేషన్స్లో ఉంటే నా నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ఫీల్ అయినంత వరకు నేను ఉంటాను. నేను ఫీల్ అవ్వకపోతే నేను ఉండను. దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ చెస్టర్ బర్నార్డ్. చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. యూ హ్యావ్ టు పే అట్మోస్ట్ అటెన్షన్ హియర్. అట్మోస్ట్ అటెన్షన్ హియర్. ఇక్కడ 2 పదాలు చెప్తాను మీకు, 2 పదాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది సాటిస్ఫాక్షన్, రెండవది కంట్రిబ్యూషన్. మొదటిది సాటిస్ఫాక్షన్, రెండవది కంట్రిబ్యూషన్. చూడండి, ఇది వ్యక్తి, ఇది ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్కి వ్యక్తి ఏం చేయాలమ్మా? కంట్రిబ్యూట్ చేయాలి. సో హీ హ్యాస్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. He has to contribute towards the success of the organization. మరి ఆర్గనైజేషన్ వ్యక్తికి ఏం చేయాలి? ఆర్గనైజేషన్ నుంచి వ్యక్తి ఏం రిసీవ్ చేసుకుంటాడు? సాటిస్ఫాక్షన్. వర్క్ చేసేటప్పుడు తనకి సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. సాటిస్ఫాక్షన్ అంటే వర్క్ నాకు నచ్చింది అని అనేసుకుంటాం, ఆ ఒక్క ఆస్పెక్టే కాదు. మనం ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే అర్థం ఏంటి? నేను ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నానో, వాట్ ఎవర్ ఈజ్ ద ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్, దానికి తగ్గట్టుగా ఆర్గనైజేషన్ నన్ను చూసుకుంటుందా? దానికి తగ్గ శాలరీ ఇస్తుందా? దానికి తగ్గ ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా? దానికి తగ్గ రెస్పెక్ట్ నాకు లభిస్తుందా? నేను పెడుతున్న కంట్రిబ్యూషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేది నా సోషల్ నీడ్స్ని, నా పర్సనల్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తుందా? నేనేమో ఎంత గొడ్డు చాకరీ చేస్తున్నాను ఉదయం నుంచి రాత్రి వరకు, బట్ దే ఆర్ పేయింగ్ మీ పీనట్స్. నేను చేసిన పనికి కనీసం 50,000 రూపాయల శాలరీ కావాలి, కానీ నాకు 10,000 ఇస్తుంది ఆర్గనైజేషన్. అప్పుడేమవుతుంది? నీ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ నువ్వు ఫీల్ అవుతున్నావు. యువర్ కంట్రిబ్యూషన్ ఈజ్ మోర్ దాన్ యువర్ సాటిస్ఫాక్షన్. అప్పుడు నువ్వు పని చేస్తావా? పని చెయ్యవు. యూ విల్ నాట్ లైక్ టు వర్క్. మరి ఎప్పుడు పని చేస్తావు? యాజ్ లాంగ్ యాజ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ దాన్ కాంట్రిబ్యూషన్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆర్గనైజేషన్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నానో దానికంటే ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల నేను డెరైవ్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ దాన్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు నేను పని చేస్తాను. సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్ షుడ్ బి ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, అంతవరకు నేను పని చేస్తాను. ద మూమెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ లెస్ దాన్ కాంట్రిబ్యూషన్, ఐ వుడ్ లైక్ టు క్విట్. ఓకే, నేను వెంటనే క్విట్ చేద్దాము అని చెప్పి అనుకుంటాను. అర్థమైందా? The satisfaction that they derive from the organization should be more than contribution. ఓకే, దీన్నే సాటిస్ఫాక్షన్ కంట్రిబ్యూషన్ ఈక్విలిబ్రియం అంటాం. సాటిస్ఫాక్షన్ కంట్రిబ్యూషన్ ఈక్విలిబ్రియం.
ఆ ఈక్విలిబ్రియం ఉన్నంత వరకు, అంటే ఇక్కడ వరకు పర్లేదు, ఈ రెండు ఆస్పెక్ట్స్ పర్లేదు. ద మూమెంట్ ఇట్ గెట్స్ టు దిస్ లెవెల్, దిస్ పర్సన్ విల్ లైక్ టు క్విట్ ది ఆర్గనైజేషన్. Is this clear or not? The relation between satisfaction and contribution, an absolutely important point as far as Chester Bernard is concerned. ఈయన యొక్క కోర్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా? ఈయన ఎప్పుడు ఇదే అంటాడు అనమాట. సి ఎంటైర్ థాట్ ప్రాసెస్ ఆఫ్ చెస్టర్ బర్నార్డ్ ఎలా ఉంటుందంటే ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్లీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మనకి థియరీ అంతా కూడా ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఉంటుంది, ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది. వ్యక్తి ఎవరైతే పనిచేస్తున్నాడో అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, హౌ డస్ హీ థింక్, హౌ డస్ హీ యాక్ట్, హౌ డస్ హీ బిహేవ్, ఆ యాంగిల్లో థియరీ బిల్డ్ చేశారు ఆయన. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తున్నాడు, ఎవరు కూడా ఆర్గనైజేషన్కి ఎందుకు వస్తాడు, టు సాటిస్ఫై హిజ్ ఓన్ నీడ్స్, తన ఓన్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి వాలంటరీలీ మేనర్లో వాళ్ళు ఇష్టపడి వస్తారు. ఇష్టపడకుండా ఎవరు రాడు, ఇష్టపడి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్కి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. కంట్రిబ్యూట్ చేసేటప్పుడు దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. ఆ సంథింగ్ ఏంటి, సాటిస్ఫాక్షన్. ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనే పదం ఓన్లీ సైకలాజికల్ కాదు, ఇది అన్ని రకాలు కలిసి. whenever I use the word satisfaction, it includes several things. మనీ ఉంటుంది, వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి, వర్క్ కల్చర్ ఉంటుంది, చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. నేను ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. ఒక్క ఆస్పెక్టే కాదు, ఇట్ ఇంక్లూడ్స్, అంటే ఇది ఒక్క మానిటరీ ఆస్పెక్ట్ అని అనుకోకండి. మనీ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. కొన్నిసార్లు ఎక్కువ శాలరీ ఇచ్చినప్పటికీ వర్కింగ్ కండిషన్స్ అధ్వానంగా ఉంటాయి, యూ విల్ నాట్ బి హ్యాపీ. ఆఫీస్లో నీకంటూ ఒక చైర్ లేదు, నిల్చొని పని చేయాలి, అక్కడ పవర్ లేదు, విపరీతమైన ఒక్కపోత, అగైన్ యూ విల్ నాట్ బి హ్యాపీ. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గివెన్ 1 lakh rupees, యూ మైట్ నాట్ బి హ్యాపీ. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇది ఆర్గనైజేషన్ అనుకోండి, హియర్ ఈజ్ అన్ ఎంప్లాయీ, ఓకే. ప్రస్తుతానికి ఈ ఎంప్లాయీ వచ్చేసి, ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ ఏమో 100 అనుకోండి, 100 యూనిట్స్ అనుకోండి. ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటున్న సాటిస్ఫాక్షన్ ఏమో లెట్ us say 120 అనుకోండి, యూనిట్స్ అనుకోండి. సో ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ దాన్ కంట్రిబ్యూషన్, సో హీ విల్ బి పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంతేనా? సాటిస్ఫాక్షన్ కంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ ఉంది, తను హ్యాపీగా ఆర్గనైజేషన్లో ఉంటాడు. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏమనుకుంటుందంటే ఇతని యొక్క కంట్రిబ్యూషన్ని పెంచాలనుకుంటాం, అంటే వర్క్ లోడ్ పెంచాలనుకుంటాం. 100 యూనిట్స్ వర్క్ లోడ్ కాస్త 150 యూనిట్స్ చేద్దాం అనుకుంటాం. సో ఇట్ హస్ డిసైడెడ్ టు గివ్ హిమ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇద్దాం అనుకుంటుంది, ఎక్కువ పని ఇద్దాం అనుకుంటుంది, ఎక్కువ పని ఆయన నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏం చేయాలి మీరు చెప్పండి? కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే వాట్ షుడ్ ద ఆర్గనైజేషన్ డూ నౌ? ద మూమెంట్ యూ టేక్ కంట్రిబ్యూషన్ టు 150, సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంది? 120 దగ్గర ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? కంట్రిబ్యూషన్ విల్ బి మోర్ దాన్ సాటిస్ఫాక్షన్. అప్పుడు అతను పని చేస్తాడా? పని చేయడు. మరి ఆర్గనైజేషన్ ఏం చేయాలి? వెరీ గుడ్ హరి. ఆర్గనైజేషన్ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ హిస్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, he will be comfortable working there. The moment S becomes less than C, he will not like to, the employee would not like to continue in the organization. ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ఇష్టపడాడు. అందుకని ఏం చేయాలి? సాటిస్ఫాక్షన్ని కంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ అయ్యేలాగా చేయాలి. ఓన్లీ వెన్ ది ఆర్గనైజేషన్ ఈజ్ ఏబుల్ టు ఇంక్రీజ్ హిస్ సాటిస్ఫాక్షన్ లెవెల్ and that is more than his contribution, he will continue to work and they will be able to extract that additional work. Satisfaction ni penchali. Okay, is this clear? Is this clear to everyone? Okay, so next question immediate ga meeku vastundi, sir how? సాటిస్ఫాక్షన్ పెంచాలి అన్నారు, హౌ, ఎలా పెంచాలి? ఎస్, దానికి కూడా ఆయన సొల్యూషన్ ఇచ్చాడు. ఎలా అంటే 2 రకాలుగా పెంచవచ్చు. ఒకటి స్పెసిఫిక్ ఇండ్యూస్మెంట్స్, రెండోది జనరల్ ఇండ్యూస్మెంట్స్. ఇండ్యూస్మెంట్స్ అంటే ఇన్సెంటివ్స్ అనుకోండి. ఇన్సెంటివ్ అంటే మీరు మానిటరీ అనుకుంటారు, ఓన్లీ మానిటరీ కాదు, చాలా ఆస్పెక్ట్స్. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవి, ఎంప్లాయీస్ ఇష్టపడేలా చేసే కొన్ని ఆస్పెక్ట్స్,
కొన్నేమో స్పెసిఫిక్ అని రాశారు, కొన్నేమో జనరిక్ అని రాశారు. డిఫరెన్స్ ఏంటి? స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ ఇండివిజువల్. చూడండి, ఇప్పుడు దీపావళి వచ్చిందని చెప్పి ఎంప్లాయీస్ అందరికీ నేను 1000 రూపాయలు బోనస్ ఇచ్చాను అనుకోండి, అది స్పెసిఫిక్ అవుతుందా, జనరల్ అవుతుందా? నేను అందరికీ బోనస్ ఇచ్చాను, ఒక్కడికి కాదు, దట్ ఈస్ జనరల్. వెరీ గుడ్. ఒక అతను బాగా పనిచేస్తున్నాడు, అతనికి మాత్రమే బోనస్ ఇచ్చాను అనుకోండి, అది స్పెసిఫిక్ అవుతుంది. అంటే ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువలిస్టిక్గా చేస్తే స్పెసిఫిక్ అవుతుంది. ఆఫీస్లో మొత్తం ఏసీ పెట్టించాను, జనరల్ అవుతుంది. నీ ఒక్కడి రూమ్కే పెట్టించాను, స్పెసిఫిక్ అవుతుంది. అర్థమైందా? జనరల్కి స్పెసిఫిక్కి డిఫరెన్స్ ఇదనమాట. సో ఎంటైర్ ఆర్గనైజేషన్స్ని ఇంపాక్ట్ చేసేదాన్ని జనరల్ అంటాము, నీ ఒక్కడినే ఇంపాక్ట్ చేసేదాన్ని స్పెసిఫిక్ అంటాం. సో స్పెసిఫిక్ ఇండ్యూస్మెంట్స్తో మనం స్టార్ట్ చేద్దాం. ఏ ఇండ్యూస్మెంట్స్ ద్వారా అతని సాటిస్ఫాక్షన్ లెవెల్ని పెంచవచ్చు? మొదటిది వచ్చేసి మెటీరియల్ ఇండ్యూస్మెంట్స్. మెటీరియల్ అంటే అర్థం ఏంటి? వరల్డ్లీ, ప్రాపంచిక అంటాం తెలుగులో. ప్రాపంచిక, వరల్డ్లీ, మెటీరియల్. మెటీరియల్ అనగానే మీకు ఏమొస్తుంది? మనీ కావచ్చు, నీకు ఆఫీస్లో ఇచ్చే హౌస్ కావచ్చు, లేకపోతే క్యాబ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషను, ఇల్లు, ఆఫీస్ క్వార్టర్స్, నీకు ఇచ్చే శాలరీ, ఇట్లాంటి ఆస్పెక్ట్స్. అర్థమవుతుందా? హౌసింగ్, ట్రాన్స్పోర్టేషను, శాలరీసు, నీకు ఎంత పెట్టే ఎంప్లాయీస్, నీకు ఎంత పని చేస్తారు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మనం మెటీరియల్ ఇండ్యూస్మెంట్స్ అని చెప్పి అంటాం. ఇది ఒక వ్యక్తికి ఇండివిజువల్గా ఇచ్చేది, ఇది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి నాన్ మెటీరియల్, అంటే ఎలాంటివి కాదు, కాకపోతే వేరే టైప్. ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నిషన్, స్టేటస్, నిన్ను గౌరవించడం, స్టేటస్ పెంచడం, ఆనర్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్లాంటివి అనమాట. డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, కానీ నీకు ఒక ప్రైజ్ లాగా, నువ్వు చాలా ఎంప్లాయీ ఆఫ్ ది మంత్, రూపాయి ఇవ్వడు, కాకపోతే ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అంటాడు, బెస్ట్ ఎంప్లాయీ అంటారు. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ నిన్ను, నీ వాటికాల్ సో నీ ఎమోషనల్ నీడ్స్, నీ ఎస్టీమ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసాయి. యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు అలా దగ్గరికి వెళ్ళి భుజం తట్టి, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు, నేనున్నాను, సరే ఇవాళ హరి దగ్గరికి వెళ్ళి హరి భుజం తట్టి, చాలా బాగా చదివావు హరి, ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాను అనుకోండి. సో నేను హరికి రూపాయి కూడా ఇవ్వట్లేదు, హరికి నేనేం కొనలేదు, కానీ హరి విల్ ఫీల్ హ్యాపీ, అరే సార్ ఇవాళ నన్ను మెచ్చుకున్నారు. దట్ ఈస్ నాన్ మెటీరియల్ ఇండ్యూస్మెంట్. అర్థమైందా? ఎవ్రీబడి వాంట్స్ టు బి రికగ్నైజ్డ్ ఫర్ దేర్ వర్క్. వర్క్ చేసేటప్పుడు మన పై అధికారి, మన పైన ఉన్న వాళ్ళు మనం రికగ్నైజ్ చేయాలి, మన కష్టాన్ని గుర్తించాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు. సో ప్రతిదీ మనీతోని వీటితోని మనం పోల్చలేం. కొన్ని ఇలాంటి వాటి ద్వారా కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవన్నీ ఉంటాయి, కానీ కనీసం బాస్ కింద ఎంప్లాయీతో మాట్లాడిన కూడా మాట్లాడటం, అప్పుడు ఆ ఎంప్లాయీ అంత హ్యాపీగా ఉండడు. ఎవ్రీథింగ్ కెనాట్ బి మెజర్డ్ విత్ మెటీరియల్ ఇండ్యూస్మెంట్స్. యూ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ నాన్ మెటీరియల్ ఇండ్యూస్మెంట్స్ ఆల్సో. ఓకే, అండ్ యూ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అంటే ఇంటర్నల్గా గ్రో అవ్వడానికి సరైన ఆపర్చునిటీస్ని కల్పించడం, ఎట్లాంటివి అనమాట. ప్రమోషన్ అవ్వడానికి కానీ, గ్రో అవ్వడానికి కానీ ఆపర్చునిటీస్ని ఇవ్వడం కూడా దీని కిందకు వస్తుంది. అండ్ మూడవది డిజైరబుల్ ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్. డిజైరబుల్ ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్ అంటే నీ ఆఫీస్ రూమ్ ఎలా ఉంది, ఏసీ ఉందా లేదా, సమ్మర్లో ఎంత వేడిగా ఉన్నా నీ రూమ్ చల్లగా ఉందనుకో, విల్ బీ హ్యాపీ. నీకు లేటెస్ట్ ల్యాప్టాప్ ఇచ్చారా లేదా, అంటే ఇప్పుడు కండిషన్స్ ప్రకారం చెప్తున్నాను, మంచి ల్యాప్టాప్, మౌస్, టేబుల్, చూడగానే ఆఫీస్ రూమ్కి వెళ్ళి పని చేయాలి, నా రూమ్ చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ అనేది కలగాలి. ఎప్పుడైతే నీకు ఆ వర్క్ స్పేస్ చూసినప్పుడు నాకు ఫీల్ కలగదో, అది నేను డిమోటివేట్ చేస్తాను తెలియకుండానే. సో నేను ఎంకరేజ్ చేయడానికి, నీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటమ్మా, ఫిజికల్ వర్కింగ్ కండిషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, ఒకసారి ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు నీట్గా ఏసీలు మొత్తం కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, ఎక్కడెక్కడ క్యాంటీన్స్ ఉంటాయి, రైట్. నీకు కొంచెం పై ఆఫీసర్ అయితే నీకంటూ సెపరేట్ క్యాబిన్ ఉంటుంది, నీ రూమ్కి సెపరేట్ ఏసీ ఉంటుంది, ఒక పెద్ద డెస్క్టాప్, ఒక మంచి లేటెస్ట్ ల్యాప్టాప్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు అటాచ్డ్ టాయిలెట్స్, ఇట్లా కూడా ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉంటారు. వీటిని మనం డిజైరబుల్ ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్. దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఐడియల్ బెనిఫాక్షన్. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. వర్క్ అనేది ఎప్పుడూ కూడా
సెల్ఫ్ సర్వింగ్గా ఉండకూడదు. ఇంకొక ఆస్పెక్ట్ కూడా యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్యాకల్టీగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పుడు శాలరీ బాగుంది, రికగ్నిషన్ బాగుంది, స్టేటస్ బాగుంది, వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఐడియల్ బెనిఫాక్షన్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అర్థమవుతుందో లేదో పట్టించుకోవద్దు, 40 అవర్స్లో పాలిటీ కంప్లీట్ చేయండి నేను చెప్పాను అనుకోండి. ఇమాజిన్ నేను చెప్పాను, నీకు ఇవన్నీ ఉన్నాయి, నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు బాగా నేను 40 అంటే మీరు 35 అవర్స్లోనే కంప్లీట్ చేశారు, రికగ్నైజ్ చేశాను, ఇన్సెంటివ్స్ ఇచ్చాను, మంచి యాపిల్ ఐప్యాడ్ ఇచ్చాను, యాపిల్ ల్యాప్టాప్ ఇచ్చాను, యాపిల్ ఐ పెన్సిల్ ఇచ్చాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాను. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఏది ఫుల్ఫిల్ అవ్వదు? ఐడియల్ బెనిఫాక్షన్. ఐడియల్ బెనిఫాక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక సెన్స్ ఆఫ్ సర్వీస్. అంటే నేను మంచి చేస్తున్నాననే ఫీలింగ్ అనేది రావాలి. నేను చాలా కామన్గా, అంటే నాకు ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా దగ్గర పనిచేస్తున్న, మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ, ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ మెంబర్స్కి, దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ బికాస్ దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ పుట్ ప్రెషర్. ఇన్ని గంటల్లో చెప్పండి అని నేను ఎప్పుడూ ఈ రోజు వరకు చెప్పలేదు వాళ్ళకి. ఎప్పుడైతే నేను అలా చెప్పనో దే ఫీల్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక ఫ్రీడమ్ని ఫీల్ అవుతారు. వాళ్ళ బెస్ట్ బయటకు వస్తుంది. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేది నేను రెండు పాయింట్స్ చెప్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఒక తెలివైన పిల్లడే కాదు, బ్యాక్ బెంచ్లో కూర్చున్నోడికి కూడా అర్థం అవ్వాలి. సో మేక్ షూర్ ద క్లాస్ ఈజ్ ఇంటరాక్టివ్. మేక్ షూర్ ఈవెన్ ఒక చిన్న అబ్బాయికి కూడా, అంటే అప్పుడే స్టార్ట్ చేసిన వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఓకే, మీరు తురుములా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి అర్థం కాని భాషలో వాగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో. తెలుగు వాడతారా? వాళ్ళకి తెలుగులో అర్థమైతే తెలుగు, ఇంగ్లీష్లో అర్థమైతే ఇంగ్లీష్లో మాట్లాడితే నేను గొప్పోడిని, తెలుగులో మాట్లాడితే నన్ను తక్కువ చేస్తారేమో అనే ఫీలింగ్స్ తీసేయండి. ఇట్లాంటివన్నీ తీసేయండి. ఫీల్ ఫ్రీ. చాలామంది అదే డెమోకి వచ్చినప్పుడు ఫోర్స్డ్గా ఇంగ్లీష్లో మాట్లాడేస్తూ ఉంటారు. నేను ముందే చెప్పేస్తాను, నేను క్వశ్చన్ అడిగేటప్పుడు తెలుగులో అడుగుతాను, చెప్పేటప్పుడు, ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడితే దే ఫీల్ కంఫర్టబుల్. ఇంకా నేను ఇంగ్లీష్లో అడుగుతాను అనుకోండి, వాళ్ళు మాకు ప్రెషర్ ఫీల్ అయిపోతారు. అమ్మో సార్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలేమో అని చెప్పి టెన్షన్ అయిపోతారు, స్ట్రెస్ అయిపోతారు. సో నేను ఫస్ట్ ఐ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. చక్కగా తెలుగులో మాట్లాడుకుందాం, కంగారు ఏం లేదు. నేను క్వశ్చన్లు అడిగినా తెలుగులో అడుగుతాను, ఆన్సర్లు వచ్చినప్పుడు తెలుగులోనే ఆన్సర్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటాను. ఫీల్ ఫ్రీ. యువర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ స్టూడెంట్ అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్, అంతే. ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి, లాంగ్వేజ్ ఇస్ ఎ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్, అంతే. ఇది ఒక మీడియం, అంతే. నీ బ్రెయిన్లో ఉన్న సబ్జెక్టు ఎదుటి ఉన్న స్టూడెంట్ మైండ్లోకి వెళ్ళాలి. కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వాలి. దానికి మనం ఎంచుకున్న మీన్స్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ కుడ్ బి తెలుగు ఆర్ ఇంగ్లీష్, విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్, యూజ్ ఇట్. ఆబ్జెక్టివ్ ఏంటి? అర్థం కావాలి, అంతే. క్లాస్ అయిపోయాక చెస్ట్ బర్నార్డ్ గురించి 4 ముక్కలు చెప్పంటే నువ్వు చెప్పగలిగేలా ఉండాలి. దట్ షుడ్ బి ఆబ్జెక్టివ్. ఇలా చెప్తాను ఎవరైనా ఫ్యాకల్టీ వచ్చినప్పుడు. సో దే ఫీల్ రియలీ హ్యాపీ. సో వాట్ ఆర్ ది గెటింగ్ హియర్? ఐడియల్ బెనిఫాక్షన్. అలాగే మీరు ఐఏఎస్కి వెళ్తారు. ఐఏఎస్కి వెళ్ళేటప్పుడు మీకున్న ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ మీకు, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు. గవర్నమెంట్ ఏమో నీకు చెప్తుంది, ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా నేనేం చెప్తే అది బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడమే నీ పని అని గవర్నమెంట్ చెప్తుంది అనుకోండి. విల్ యూ హ్యావ్ ఐడియల్ బెనిఫాక్షన్? నీకు ఉండదు. ఓకే, ఎందుకంటే ఐఏఎస్ని మీరు ఎంచుకోవడానికి కారణమే సర్వీస్ చేయాలని, ఒక చిన్న రికగ్నిషన్ కోసం, మీ వల్ల ఒక మార్పు రావాలని ఆలోచనతో మీరు ఐఏఎస్ని ఎంచుకుంటారు. ఎంత చేశాక మొదటి 3 మీకు వచ్చేసి 4ది రాలేదనుకోండి, ఎక్కడో మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. సో ఈజ్ దిస్ క్లియర్ నో? ప్యాట్రియాటిజం తీసుకోండి, సర్వీస్ టు సొసైటీ తీసుకోండి, ప్రజల యొక్క జీవితాన్ని మార్చడం తీసుకోండి, రైట్? సో ఏదో సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం తీసుకోండి. ఎట్లాంటి ఆస్పెక్ట్స్ అంటే అలాంటివి చేసే అవకాశం నీకు ఆర్గనైజేషన్ కల్పించాలి. నీకు అలాంటివి చేసే అవకాశం అనేది కల్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు ఒకటే సెన్స్ వచ్చి ఎలాగైనా ఆ సైట్ నీకు అంటగట్టేయాలి అనే ప్రయత్నంతో పనిచేశారు అనుకోండి, వాళ్ళ పైనుంచి ప్రెజర్ కూడా అలాగే ఉందనుకోండి, విల్ దే హ్యావ్ ఐడియల్ బెనిఫాక్షన్? ఉంటుందా? ఉండదు. అయితే అందులో కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, రేపు పొద్దున పెరుగుతుంది,
అని అన్ని రకాలుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అన్ని రకాలుగా వాళ్ళకి సూట్ అవుతుంది అంటేనే వాళ్ళకి ప్రపోజ్ చేసి, వాళ్ళకి సరసమైన ధరలో నువ్వు మ్యాక్సిమం ఇవ్వగలిగినంత నీ ప్రాఫిట్ పెట్టుకుని ఇవ్వగలిగినంత ధరలో వాళ్ళకి ఇచ్చే అవకాశం నీకు మీ మేనేజ్మెంట్ కల్పించింది అనుకోండి, అప్పుడు నీకు ఐడియల్ బెనిఫాక్షన్ ఉంటుంది. ఈవెన్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనగానే చెడ్డగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రతి సెగ్మెంట్లో కూడా యూ హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ ఐడియల్ బెనిఫాక్షన్. ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగితే హౌ డూ యూ డిఫైన్ బిజినెస్ అని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, బిజినెస్ అనే పదం వినగానే నెగిటివ్ టోన్ వస్తుంది మనకి. బిజినెస్ మ్యాన్లా ప్రవర్తిస్తున్నాడు, వీడు బిజినెస్ చేస్తున్నాడు, సొసైటీ గురించి ఆలోచించట్లేదు అని చెప్పి జనరల్గా అంటారు. వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, అంటే నేను కార్పొరేట్ లైఫ్ వదిలేసి నేను ఎప్పుడైతే ఓన్గా సొంత బిజినెస్లో ఉందామో, సొంతంగా ఒకటి చేద్దామని అనుకునేటప్పుడు మై ఓన్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ వాజ్ క్రిస్టల్ క్లియర్ అండ్ సింపుల్. నేను చాలాసార్లు క్లాసుల్లో చెప్పుకుంటాను కూడా, ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఫర్ మీ బిజినెస్ ఈస్ నథింగ్ బట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం ఎట్ ప్రాఫిట్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక ఎన్జిఓకి బిజినెస్కి డిఫరెన్స్ అదే. ఒక స్వచ్ఛంద సంస్థ ఆబ్జెక్టివ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం ఎట్ నో ప్రాఫిట్, బిజినెస్ ఆబ్జెక్టివ్ కూడా సాల్వింగ్ ఏ ప్రాబ్లం ఎట్ ప్రాఫిట్, అంతే డిఫరెన్స్. అంటే బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ షుడ్ బి నాట్ మేకింగ్ మనీ, సాల్వింగ్ ఏ ప్రాబ్లం ఆబ్వియస్లీ ఎట్ ప్రాఫిట్. యూ టేక్ ప్రాఫిట్ బట్ యూ ట్రై టు సాల్వ్ సమ్ ప్రాబ్లం. ఇలా నువ్వు బిజినెస్ రన్ చేసినప్పుడు ఐడియల్ బెనిఫాక్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ప్రాఫిట్ and you are not trying to solve a problem, then you will not have this ideal benefaction. If I am a real estate company, if my dream is to make real estate accessible, right, awareness penchi prati okkadu oka bhoomi chinna సెంటు స్థలమన్న కొనేలా చేయడం, ఓకే, అది మంచి ప్లేసుల్లో పెరుగుతుంది, ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తుందో అలాంటి ప్లేసుల్లో లేఅవుట్లు వేయడం, అది కూడా వాళ్ళు కొనగలిగే ధరకి ఇవ్వగలడం, ఇట్లాంటివి నేను చేశాను అనుకోండి, again I am solving a problem there. Obviously I am taking profit, but I am doing something good. ప్రతి బిజినెస్లో కూడా మనం మంచి చెయ్యవచ్చు. అలాంటి మంచి చేయడానికి ఆస్కారమే లేని బిజినెస్లు ఉంటాయి. డ్రగ్ ట్రాఫికింగ్, గంజాయిలు, హ్యూమన్ ట్రాఫికింగ్, దే ఆర్ నాట్ బిజినెసెస్. అందుకే దే ఆర్ కాల్డ్ ఇల్లీగల్ అండ్ ఇమ్మోరల్ యాక్టివిటీస్. వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు సచ్ యాక్టివిటీస్. I hope you have understood the concept of ideal benefaction. ఇది కూడా మనం ఇవ్వాలి. So these 4 are called specific inducements: material, non-material, థర్డ్ ఏంటి డిజైరబుల్ ఫిజికల్ వర్కింగ్ కండిషన్స్ కూడా ఇవ్వాలి, అండ్ ఐడియల్ బెనిఫాక్షన్. క్లియర్ ఎవ్రీవన్? శశి, శ్రవంతి, నీ మనసుకు తెలుస్తుందమ్మా శశి. ఐడియల్ బెనిఫాక్షన్ ఈజ్ ఇండివిజువల్ స్పెసిఫిక్, నీ మనసుకు తెలియాలి. సో ఐఎమ్ గెటింగ్ దట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బై వర్కింగ్ హియర్ అనే ఫీల్ నీకు కలగాలి. అలా కలిగించే బాధ్యత ఎవరిది? ఆర్గనైజేషన్. అది కూడా కలిగించినప్పుడు నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం ద్వారా చాలామంది అంటారు, ఏదేమైనా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందండి ఇక్కడ, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందండి, ఎందుకంటే మాకు మంచి ఫ్రీడమ్ ఉంటుంది పిల్లలకి అడిగినవన్నీ చెప్పడానికి, ఓపిక్గా చెప్పడానికి. ప్రతి వాళ్ళు మీరు మాకు చాలా బాగా అర్థమైంది సార్ ఒక మెసేజ్ పెడితే చాలు, మా ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో దట్ ఈజ్ ఆ పోర్షన్ అనమాట. అది మెటీరియల్ ఆస్పెక్ట్ కాదు, నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్. నాన్ మెటీరియల్లో కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, ఐడియల్ బెనిఫాక్షన్ కిందకి వస్తుంది. సో సెన్స్ ఆఫ్ సర్వీస్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ మనం వీ షుడ్ లుక్ ఎట్ జనరల్ అనేది చెప్పేసాను ఆల్రెడీ మీకు. జనరల్లో ఏంటి, నీ ఒక్కడి కోసం కాదు, అందరినీ, ఇది ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ది ఇంపాక్ట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో ఉన్న అందరినీ ఇంపాక్ట్ చేసే అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేషనల్ అట్రాక్టివ్నెస్. అంటే అర్థం ఏంటి మనకి? కాంపాటబిలిటీ. ఇప్పుడు నేనున్నాను, వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి నాకు కాంపాటబుల్గా లేదనుకోండి, అంటే వాళ్ళకి నాకు సింక్ అవ్వట్ల ఆలోచన కానీ వ్యవహారాలు కానీ. సో విల్ ఐ బీ హ్యాపీ దేర్? నో. అంటే ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీకి కూడా ఫ్రీక్వెన్సీలు కలవాలి,
కాంపాటబిలిటీ ఉండాలి. అంటే మన వర్క్ ప్లేస్లో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మనతో పాటు పనిచేసే వాళ్ళు మనతో కంపాటబుల్గా ఉండాలి. ఆ అసోసియేషనల్ అట్రాక్టివ్నెస్ అనేది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్గనైజేషన్దే. అంటే ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడే ఇట్ షుడ్ ఐడెంటిఫై పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ని ఐడెంటిఫై చేయాలి. ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచించాలనుకోండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అచీవ్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అచీవ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఆర్గనైజేషన్లో హ్యాపీగా ఉండరు, ఆర్గనైజేషన్లో హ్యాపీగా ఉండలేరు. ఇది మొదటిది. రెండవది చూడండి, వర్కింగ్ కండిషన్స్ అనేవి ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక ప్రతి ఇండివిజువల్ కూడా, ప్రతి ఎంప్లాయీ కూడా దే హ్యావ్ సర్టెన్ హ్యాబిట్స్, దే హ్యావ్ సర్టెన్ మెథడ్స్, దే హ్యావ్ సర్టెన్ స్టైల్స్ ఆఫ్ వర్కింగ్, స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్. వాళ్ళు ఒక పర్టికులర్ స్టైల్లో పనిచేయడానికి అలవాటు పడ్డారు, ఇష్టపడతారు. దాన్ని మనం అర్థం చేసుకొని ఆర్గనైజేషన్ని కూడా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి అనుగుణంగా అడాప్ట్ చేయడం, మార్చగలగడం. అడాప్టింగ్ ఆర్గనైజేషనల్ కండిషన్స్, ఆర్గనైజేషనల్ వర్కింగ్ కండిషన్స్ టు సూట్ దెయిర్ స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్. రెండు రకాలు. అంటే ప్రతిసారి వాడు పని చేయను అంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ ఆస్క్, సార్ ఒక అబ్బాయి వాడు నేను ల్యాప్టాప్ వాడను పేపర్ మీదే రాస్తానంటే ఆ పేపర్ మీదే మనం వర్క్ చేయమని చెప్పాలా అని అడిగారు అనుకోండి. నో, అలా కాదు. అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్ అని అర్థం. అక్కడ వాళ్ళ నీడ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలిసింది ఏంటి, తెలియంది ఏంటి, వాళ్ళు ఏ రకంగా పనిచేయడానికి అలవాటు పడ్డారో, ఇష్టపడతారో, లాంటి ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆర్గనైజేషన్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరిస్థితుల్లో కోవిడ్ టైంలో ఆర్గనైజేషన్, మీకు ఎగ్జాంపుల్ వచ్చేస్తుంది. కోవిడ్ టైంలో ఆర్గనైజేషన్స్ అని ఏం చేశాయి? వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాయి. కోవిడ్ టైంలో వాళ్ళు ఆఫీస్కి వచ్చి పని చేయాలంటే రిస్క్, ఆఫీస్కి రిస్క్, వాళ్ళకి రిస్క్, అందరికీ రిస్క్. అలాంటప్పుడు ఆర్గనైజేషన్ ఏం చేసింది? తన వర్కింగ్ కండిషన్స్ని మార్చింది, వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా మార్చింది, అడాప్ట్ చేసింది, పరిస్థితులు తగ్గట్టుగా మార్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. నౌ దే ఆర్ హ్యాపీ. మీకు అర్థమైందా? సిచ్యువేషన్కి తగ్గట్టుగా, వాళ్ళ వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం, రిజిడిటీ లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉండడం అని అర్థం చేసుకోండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్ అని అర్థం చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, హ్యావింగ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్ టు సూట్ ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి మీకు ఆపర్చునిటీస్ ఫర్ ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్. చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ ఫర్ ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్. ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటి? ఆర్గనైజేషన్లో నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు పనిచేసేటప్పుడు ఒక అంటే ఏమంటారు, ఆటలో అరటి పండులాగా ఉండిపోతే నువ్వు ఇష్టపడతావా, లేకపోతే ఆర్గనైజేషన్ సక్సెస్లో నువ్వే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి ఇష్టపడతావా? ఆలోచించండి. ప్రతి ఒక్క డెసిషన్లో కావచ్చు, ప్రతి ఒక్క ఈవెంట్లో కావచ్చు. సో డూ యూ వాంట్ టు టేక్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆర్ యూ వాంట్ టు బీ ఏ సెపరేట్ పర్సన్? సెపరేట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడాన్ని ఇష్టపడతావా, ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్ ఇష్టపడతావా? అంటే చాలామంది ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్ ఇష్టపడతారు. సో అలాంటి ఆపర్చునిటీస్ నువ్వు కల్పించాలి. సో ఒక మియర్ కాగ్ ఇన్ ద వీల్ లాగా ఉండకూడదు, ఆటలో అరటిపండు లాగా కాదు. అంటే నీ రోల్కి సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా నేను కింద లెవెల్లోనే ఉన్నాను, నా ఒపీనియన్ ఎవరు తీసుకోవట్లేదు, నా సలహాలు ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, దెన్ ఐ విల్ నాట్ బి హ్యాపీ. ఆర్గనైజేషన్ డెసిషన్ మేకింగ్లో ఒక కొత్త బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నారు, సార్ మీ ఒపీనియన్ ఏంటని అడిగారు అనుకోండి, దెన్ యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్. ఇలాంటివి కల్పించాలి. అంటే ప్రమోషన్స్ రావడానికి కావచ్చు, గ్రో అవ్వడానికి కావచ్చు, ఆపర్చునిటీస్ అనేవి ఆర్గనైజేషన్లో ఉండాలి. అంటే నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా నీ రోల్ మారలేదు అంటే దెన్ యూ డో నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్. ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్ అంటే అర్థం ఏంటి? నువ్వు వచ్చినప్పుడు ఇంతే, నీ రోల్ ఇంతే, 10 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉందనుకోండి, యూ డో నాట్ హ్యావ్ ఎనీ ఎన్లార్జ్డ్ పార్టిసిపేషన్. అలా కాకుండా వచ్చినప్పుడు నీ రోల్ ఎంత, 10 ఏళ్ళ తర్వాత ఇంత అయిందనుకోండి, దెన్ యువర్ పార్టిసిపేషన్ ఏమైంది? ఎన్లార్జ్ అయింది. ఇంకొన్నాళ్ళకి ఇలా అయ్యింది అనుకోండి, అగైన్
ఎన్లార్జ్ అయింది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు పెరిగే అవకాశాన్ని కల్పించడం. క్లియర్? రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పైనుండి కిందకి ఇచ్చే కమ్యూనికేషన్ కాదు. అంటే మన సుపీరియర్ మనకి కమ్యూనికేట్ చేసే అంశాల గురించి నేను మాట్లాడట్లేదు. కమ్యూనికేషన్ విత్ అదర్స్ అంటే ఒక ఎంప్లాయీ మిగిలిన ఎంప్లాయీస్తో కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ యూ షుడ్ నాట్ టాక్ టు ఎనీ వన్. వాళ్ళ మధ్యలో మనం బౌండరీస్ కట్టేసి, గోడలు కట్టేసి, వచ్చావు వర్క్ చేసుకో వెళ్ళిపో, వచ్చావు వర్క్ చేసుకో వెళ్ళిపో, ఒక ల్యాప్టాప్తోనే నీ ఇంటరాక్షన్, పక్కన వాడితో ఇంటరాక్షన్ లేదనుకో, దే విల్ నాట్ బి హ్యాపీ. సో వీ హ్యావ్ టు అలో ఫర్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. దీని గురించి చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడబోతున్నాం. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి ఎల్టన్ మేయర్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. దీంట్లో ఇంకా డెప్త్లోకి మనం వెళ్తాం. అంటే ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ ఫెసిలిటీస్ వేరెన్ పీపుల్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్. ఏం డిస్కస్ చేస్తారు ఇక్కడ? ఆఫీస్ విషయాలు కాదు, బాతా కానీ కొడతారు, కబుర్లు చెప్పుకుంటారు. యూ మైట్ సార్ అలా కబుర్లు చెప్పుకుంటే ఆఫీస్ టైంలో కబుర్లు చెప్పుకుంటే ఆర్గనైజేషన్ నష్టం కదా అనుకుంటాం. కానీ ఈ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అందుకే క్యాంటీన్లు పెడతారు, పెద్ద పెద్ద కార్పొరేట్లో అయితే స్మోకింగ్ జోన్స్ పెడతారు. ఇవి ఎందుకు పెడతారంటే దే అలో టు డీస్ట్రెస్, స్ట్రెస్ రిలీఫ్ కింద అవి పనిచేస్తాయి. అలాగే ఇన్ఫార్మల్ టాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సోషలైజ్ అవుతారు, ఒకరితో ఒకరు సోషలైజ్ అవుతారు, ఫ్రెండ్షిప్స్ క్రియేట్ అవుతాయి, కష్టాలు సుఖాలు రెండు పంచుకుంటారు. కష్టం పంచుకుంటే హాఫ్ అవుతుంది, ఆనందం పంచుకుంటే డబల్ అవుతుంది. సో ఏదైనా సరే నువ్వు నలుగురితో పంచుకున్నప్పుడు ఆనందమైనా మంచిదే, కష్టమైనా మంచిదే. గుండెలో భారం తగ్గిపోతుంది. లేకపోతే ఆనందాన్ని పంచుకుంటే ఇంకా తొందరగా అది ఇంకా రెట్టింపు అవుతుంది అంటారు. సో అందుకని ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయడానికి అవసరమైన సెటప్ ఉండాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చేసి ఇదిగోండి 4 o'clock అందరూ ఈ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవాలి, సరిగ్గా గంట ఇస్తాం, గంట అయిపోయాక ఏం మాట్లాడుకున్నారో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాసి మాకు సబ్మిట్ చేయాలన్నారు అనుకోండి, అది ఇన్ఫార్మలా? చెప్పండి. ఈజ్ దట్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్? మీరు పర్సనల్సే మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకున్నారో మాకు చెప్పండి అన్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అనేసరికి ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఆ సెటప్ క్రియేట్ చేసి వెళ్ళిపోవడం అంతే, ఇంకేం లేదు. ఇట్ క్రియేటెడ్ సెటప్ అండ్ లీవ్. ఎగ్జాక్ట్లీ, అది చండాలంగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి? సో ఆఫీస్లోనే ఒక క్యాంటీన్, ఆఫీస్లోనే కాఫీ మెషిన్, ఇలాంటివన్నీ సెటప్ చేస్తారు. లంచ్ బ్రేక్ 1 hour అంటాం. ఆ 1 hourలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళు తింటారు, కూర్చొని మాట్లాడుకుంటారు కబుర్లు. అప్పుడు కూడా ఆఫీస్ విషయాలు మాట్లాడాలని రూల్ లేదు, పర్సనల్స్ మాట్లాడుకుంటారు. పర్సనల్స్ మాట్లాడుతారు, ఆఫీస్ టైంలో టైం తినేస్తారని చెప్పి అనుకోకూడదు, అది కూడా మంచి చేస్తుంది. అందుకే కండిషన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసే కండిషన్స్ని మనం క్రియేట్ చేయాలి. అలాగే పర్సనల్ రిలేషన్స్ బిల్డ్ చేసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. అది నెగిటివ్ అని చెప్పి అనుకోకూడదు, మనం అనుకోకూడదు. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? సో మనం ఏం మాట్లాడేప్పుడు 4 స్పెసిఫిక్ ఇండ్యూస్మెంట్స్ అండ్ 4 జెనరిక్ ఇండ్యూస్మెంట్స్. ఇవన్నీ దేనికోసం? టు ఇంక్రీజ్ ది లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎంతవరకు పెంచాలి? సో దట్ ఇట్ ఈస్ మోర్ దాన్ కంట్రిబ్యూషన్. సో ఆర్గనైజేషన్స్ మస్ట్ ట్రై అండ్ అచీవ్ దిస్ ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియం ఉన్నంత వరకు, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉన్నంత వరకు మీకు ట్రబుల్స్ ఉండవు. ఎస్ లెస్ దాన్ సి వస్తే మీకు ట్రబుల్ మొదలవుతుంది. సో ఆర్గనైజేషన్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఫర్ దట్ దే హ్యావ్ 4 స్పెసిఫిక్ ఇండ్యూస్మెంట్స్ అండ్ 4 జనరల్ ఇండ్యూస్మెంట్స్. రెండు సేమ్ ఉన్నా ఉంటాడు, తగ్గిపోతే ప్రాబ్లం. అందుకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్, లెట్స్ టాక్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హైరార్కీ. హైరార్కీ గురించి క్లాసికల్ థింకర్స్ మాట్లాడారు, నియో క్లాసికల్ థింకర్స్ కూడా మాట్లాడారు, చెస్టర్ బర్నార్డ్ కూడా మాట్లాడతారు. అంటే ఎవరు పై అధికారి అవ్వాలి, ఎవరు కింది అధికారి అవ్వాలి. పై అధికారిని మనం ఏమంటాం? సుపీరియర్ అంటాం.
కింది అధికారిని ఏమంటాం? సబార్డినేట్ అని చెప్పి అంటాం. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తాడు ఇక్కడ ఈయన ఏమంటాడంటే, ఒక పర్టిక్యులర్ వ్యక్తి సుపీరియర్ అవ్వాలా లేదా సబార్డినేట్ అవ్వాలా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? క్లాసికల్ థింకర్స్ ఏం చెప్తారు? వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ స్కిల్స్, వీటి బట్టి డిసైడ్ అవుతుందని చెప్పి క్లాసికల్ థింకర్స్ అంటారు. కానీ చెస్టర్ బర్నార్డ్ ఏం చెప్తాడో తెలుసా? హీ లింక్స్ ఇట్ విత్ హిస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా కేర్ఫుల్గా వినండి. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సమ్ పీపుల్ వుడ్ లైక్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది పని చేసుకుంటాము, రెస్పాన్సిబిలిటీ మా మీద ఉండకూడదు అని చెప్పి అనుకుంటారు కొంతమంది. మీకు అర్థమైందా? కొంతమంది దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆర్ కాన్సిక్వెన్సెస్. నువ్వు ఒక యాక్షన్ చేసావు, నువ్వు ఒక పని చేసావు, నువ్వు చేసిన పనికి యొక్క కాన్సిక్వెన్సెస్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, బాధ్యత తీసుకుంటావా అంటే కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. సమ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ యాక్షన్స్, సమ్ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ యాక్షన్స్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రిస్క్, నీకు తలనొప్పి. అదే పని చేసామా వచ్చేసామా అన్నట్టుంటే పర్లేదు. అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని 100 క్వశ్చన్ అడిగితే అన్నిటికీ ఆన్సర్ చేయడానికి అందరూ ఇష్టపడరు. ఎవరికైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం ఉండదో దే బికమ్ సబార్డినేట్స్. దే విల్ సింప్లీ టేక్ ఆర్డర్స్, ఎగ్జిక్యూట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, అంతే, ఇంకేం చేయరు. ఎవరైతే రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తారో, నో వి విల్ టేకప్, నేను బాధ్యత తీసుకుంటాం, నా సబార్డినేట్ చేసిన పనికి కూడా నేను బాధ్యత తీసుకుంటాను అనుకునే వాళ్ళు సుపీరియర్స్ అవుతారు. అర్థమైందా? హైరార్కీ నేను ఎలా డిఫైన్ చేశారు? బేస్డ్ ఆన్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. People who are willing to take responsibility become superiors. People who are not willing to become responsible become subordinates. This is how he has defined. మనకి మేరీ పార్కర్ ఫోలే ఎలా డిఫైన్ చేసింది హైరార్కీని చెప్పండి, గుర్తుందా? లా ఆఫ్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ డిసైడ్స్ హూ ఇస్ ద లీడర్. నీ క్వాలిఫికేషన్ కాదు, నీ స్కిల్ కాదు, ఇవేవి కాదు, సిచ్యువేషన్ బట్టి ఎవరు లీడర్ అనేది డిసైడ్ అవుతారని చెప్పి మేరీ పార్కర్ ఫోలే చెప్తాను. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మార్కెటింగ్ పర్సన్ కుడ్ బి ద సుపీరియర్, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రొడక్షన్ పర్సన్ కుడ్ బి సుపీరియర్. అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారం ఎవరు కంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఎవరు లీడర్షిప్ తీసుకోగలుగుతారు అనేది డిసైడ్ అవుతుందని మేరీ పార్కర్ ఫోలే చెప్తుంది. మన క్లాసికల్ థింకర్స్ అందరూ కూడా క్వాలిఫికేషన్, స్కిల్స్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుందని వాళ్ళు చెప్తారు. ఈయనేమంటున్నాడంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు సుపీరియర్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు సబార్డినేట్స్గా ఉంటారు. దోస్ హు ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్ సబార్డినేట్స్ అవుతారు, రైట్? సో ఈ సబార్డినేట్ ఆబ్వియస్గా ఏం చేస్తాడు? పై అధికారి యొక్క అథారిటీని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేవు కదా, సో పై అధికారి నీ పైన అథారిటీ చలాయిస్తాడు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. దే యాక్సెప్ట్, దీస్ గైస్ యాక్సెప్ట్ ది అథారిటీ ఆఫ్ సుపీరియర్స్. మరి ఇంకోవైపు సుపీరియర్స్ ఏంటి? వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ నాట్ జస్ట్ ఫర్ దేర్ యాక్షన్స్ బట్ ఆల్సో ఫర్ దేర్ సబార్డినేట్స్ యాక్షన్స్. రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ యాక్షన్స్కే కాదు, వాళ్ళ సబార్డినేట్ యాక్షన్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తీసుకుంటే ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ మీకు క్లాసెస్ సరిగ్గా చెప్పకుండా, మీకు డౌట్స్ ఉన్నాయా లేదా అని అడగకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, నాకు సంబంధం లేదు, అది అతని పని అనడానికి లేదు. వెన్ ఐఎమ్ ద సుపీరియర్ ఐ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ యాక్షన్స్ ఆల్సో. సో నేను అతన్ని అడగాలి, ఎందుకు ఇలా చెప్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా మారాలని చెప్పి మీరు నాకు ఫీడ్బ్యాక్ అందిస్తే నేను ఆయనకి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అనేది నాకు ఉంటుంది. Got it? So this is the concept. This is how hierarchies are defined in Bernard's organization. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? సుపీరియర్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ యాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ హిజ్ సబార్డినేట్స్ యాక్షన్స్. ఓన్లీ ఎ పర్సన్ హూ ఇస్ రెడీ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిజ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ సబార్డినేట్స్ యాక్షన్స్ బికమ్ సుపీరియర్. ఒరిజినల్గా అందరూ ఒకటే, ఈక్వలే, కాకపోతే కొందరేమో తీసుకుంటారు, కొందరేమో తీసుకోరు. తీసుకునే వాళ్ళందరూ సబార్డినేట్స్, తీసుకునే వాళ్ళందరూ సుపీరియర్స్ అని చెప్పి చెప్తారనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అలాగే హీ ఆల్సో డిఫైన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ అథారిటీ. చాలా ఇంపార్టెంట్ ఇది.
క్లాసికల్ థింకర్స్ గురించి మనం చదివేటప్పుడు అథారిటీ అనగానే మనకి డామినెన్స్, ద వన్ హూ డామినేట్స్ అదర్స్ హ్యాజ్ అథారిటీ అని చెప్పి మనం చదువుకున్నాం. ఎవరు పైన ఉన్నారో ఎవరు కింద ఉన్నారో ఈ లెక్క మనకి అథారిటీ వచ్చింది. అది క్లాసికల్ థింకర్స్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళేమో సుపీరియర్, ఇంకొకళ్ళేమో సబార్డినేట్ అనుకోండి. ఒకళ్ళు సుపీరియరు, ఇంకొకళ్ళు సబార్డినేట్ అనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అథారిటీని నేను ఎలా డిఫైన్ చేయాలి? ఈజ్ ఇట్ ద ఎబిలిటీ ఆఫ్ ద సుపీరియర్ ఆర్ ఈజ్ ఇట్ అబౌట్ ద సబార్డినేట్? జనరల్గా మనం ఏమనుకుంటాం? సుపీరియర్ అనుకుంటాం. ఎబిలిటీ ఆఫ్ ద సుపీరియర్ టు డామినేట్ సబార్డినేట్స్ మనం అథారిటీ అని చెప్పి క్లాసికల్ థింకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాం. కానీ ఈయన ఏమంటాడంటే ఏ సుపీరియర్ కెన్ ఎక్సర్సైజ్ అథారిటీ, కేర్ఫుల్గా వినండి, కెన్ ఎక్సర్సైజ్ authority as long as subordinate is willing to accept. ఇక్కడ మనం ఒకటి చదివాం చూసారా, యాక్సెప్ట్ అథారిటీ అని. సబార్డినేట్ సుపీరియర్ యొక్క అథారిటీని యాక్సెప్ట్ చేసినంత వరకు, ఓకే, అతని ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేసినంత వరకే నీకు అథారిటీ ఉన్నట్టు. అన్లెస్ సబార్డినేట్ ఒకవేళ నీ యొక్క ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రాకపోతే, ఇఫ్ హీ ఈస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యువర్ అథారిటీ, దెన్ యూ డు నాట్ హ్యావ్ అథారిటీ. సో వెరీ వెరీ క్లియర్. సో హీ డిఫైన్స్ ఇట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సబార్డినేట్, నాట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సుపీరియర్. ఓన్లీ ఇఫ్ ది సబార్డినేట్ ఈస్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అథారిటీ, దెన్ సుపీరియర్ హ్యాస్ అథారిటీ. ఇఫ్ నాట్, సుపీరియర్ డస్ నాట్ హ్యావ్ అథారిటీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఓకే, అది కదా. సో సబార్డినేట్ మనం ఇచ్చిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేయగలిగేలా మీరు చేస్తే మీకు అథారిటీ ఉన్నట్టు, యాక్సెప్ట్ చేయలేకపోతే నీకు అథారిటీ లేనట్టు. సో సుపీరియర్ పని ఏంటి? సబార్డినేట్ తను పాస్ చేసిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేయడు ఆలోచించండి ఒకసారి. సుపీరియర్ ఏమో ఒక ఆర్డర్ పాస్ చేశాడు, సబార్డినేట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నా కింద ఒక సబార్డినేట్ ఉన్నాను. సబార్డినేట్ ఉన్నప్పుడు నేను నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేని అడిగాను అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్, నేను ఆర్డర్ పాస్ అయ్యాను. విల్ హీ డూ ఇట్? ఆబ్వియస్లీ హీ విల్ నాట్ డూ ఇట్. ఆల్దో హీ ఈస్ సబార్డినేట్, హీ విల్ నాట్ డూ ఇట్. నేను చెప్పింది ఎస్, అది అతని పని కాదు. అతను నా సబార్డినేట్ అయినప్పటికీ చేయడు. సో నాకు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో నాకు అథారిటీ ఉన్నట్ట? లేదు, నాకు అథారిటీ అనేది లేదు. సో నా చేతుల్లో లేదు, అంతా నా చేతుల్లోనే ఉంది అనుకుంటే కుదరదు. అథారిటీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇన్ మై హ్యాండ్స్, అథారిటీ ఈజ్ ఇన్ మై సబార్డినేట్ హ్యాండ్స్. తను యాక్సెప్ట్ చేయగలిగే ఆర్డర్స్ నేను పాస్ చేస్తేనే నాకు అథారిటీ ఉన్నట్టు. తను యాక్సెప్ట్ చేయని ఆర్డర్స్ నేను పాస్ చేస్తే నాకు అథారిటీ లేనట్టు. అర్థమైందా? చలో, గాట్ ఎ కాల్. అర్థమైందా మీకు? అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. సో ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను చూడండి. సో ఈయన అథారిటీని ఎలా డిఫైన్ చేశారు? హీ హాజ్ డిఫైన్డ్ అథారిటీ ఎలా? ఒక ఆర్డర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఆర్డర్ అంటే కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. అంటే సుపీరియర్ హ్యాస్ టు కమ్యూనికేట్ హిజ్ ఆర్డర్ టు హిజ్ అథారిటీ and make sure, and if the subordinate accepts it, then authority is there. లేకపోతే అథారిటీ లేనట్టే. క్లియర్? అప్పుడు అథారిటీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. సబార్డినేట్ సుపీరియర్ ఇచ్చిన ఆర్డర్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు? when will he implement the order? When he will not implement the order. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మాట్లాడాడు. 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒక సబార్డినేట్ సుపీరియర్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 4 కండిషన్స్ నీడ్ టు బి ఫుల్ఫిల్డ్. ఏంటి ఆ 4 కండిషన్స్? ఫస్ట్, కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్.
ఈ కమ్యూనికేషన్ కూడా ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. అంటే నువ్వు చెప్పిన పని ఆయనకు అర్థం అవ్వాలి. నేనేమో గ్రీక్ భాషలో ఆర్డర్ పాస్ చేశాను, అతనికి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడా? చేయడు. సో ఫస్ట్ కండిషన్ ఇస్ వెరీ సింపుల్, ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై హిమ్. అతనికి అర్థం అవ్వాలి అంతే, అంతకంటే ఏమీ లేదు. ది కమ్యూనికేషన్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ది సబార్డినేట్. అంటే సబార్డినేట్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి. మీకు ఎన్ని కష్టాలు ఉంటాయనుకున్నారు? స్టూడెంట్స్కి అర్థమయ్యేలా క్లాస్ చెప్పడం ఎంత కష్టమో, ఎంప్లాయీస్కి అర్థమయ్యేలా పని చెప్పడం కూడా అంతే కష్టం. ఒకసారి నువ్వు ఒక పని చెప్తావు, ఆడు ఇంకోలా అర్థం చేసుకుంటాడు. దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువైపోయి ఎదురుగా ఉంటే ఎదురుగా కూర్చోబెట్టి చెప్పొచ్చు. ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టేటప్పుడు, ఈమెయిల్ చేసేటప్పుడు నువ్వు ఒకటి రాస్తే వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ వే that is understood by the employee or the subordinate. Is this clear? Everybody? First condition clear? Right. Condition number 2. చూడండి, the order that you are passing, మనం పాస్ సుపీరియర్ పాస్ చేస్తున్న ఆర్డర్ అనేది should be consistent with ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్స్. ఇందాక మీకు కూరగాయల ఎగ్జాంపుల్ చెప్పాను, నేను కూరగాయల ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, నా ఎంప్లాయీకి లెట్ అస్ సే ఒక ఫ్యాకల్టీ మెంబర్ లేకపోతే నా అడ్మిన్ స్టాఫ్ ఉన్నాడు, నువ్వు వెళ్ళి కూరగాయలు తేయని చెప్పాను. హీ మైట్ క్వశ్చన్ మీ, ఆర్గనైజేషన్ ఉన్నది దేనికి? యూపీఎస్సీ కోచింగ్. మరి దానికి సంబంధించింది ఏదో మాట్లాడకుండా సడన్గా ఈ కూరగాయలు ఏంటి, ఈ కూరగాయల కాన్సెప్ట్. ఇప్పుడు నేను కూరగాయలు తెమ్మన్నాను అనుకోండి, విల్ దే యాక్సెప్ట్ ఇట్? దే మైట్ నాట్. సో మనం ఇచ్చే ఆర్డర్ అనేది షుడ్ బి కన్సిస్టెంట్ విత్ ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ సంబంధించి ఒక క్లాస్ చెప్పాను అనుకోండి, ఎస్ దే విల్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ఆబ్జెక్టివ్స్. ఎవ్రీబడి వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ కామన్ ఆబ్జెక్టివ్స్. ఏ ఆబ్జెక్టివ్స్? ఆర్గనైజేషన్ యొక్క కామన్ ఆబ్జెక్టివ్స్ కోసం అందరూ ఫంక్షన్ చేస్తున్నారు. సో ఆ కామన్ ఆబ్జెక్టివ్స్ తగ్గట్టుగా నేను ఇచ్చిన ఆర్డర్ అనేది ఉండాలి. ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా మనం ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్తో సంబంధం లేకుండా మనం ఆర్డర్స్ పాస్ చేయకూడదు. సో దే హ్యావ్ టు బి కన్సిస్టెంట్ విత్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ ఆర్డర్ షుడ్ బి ఇన్ కాన్సోనెన్స్ విత్ ఇండివిజువల్స్ మోటివ్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు చూడండి, నేనేమో సుపీరియర్, కిందేమో నా సబార్డినేట్ ఉన్నాడు. మన ఆబ్జెక్టివ్ ఏంటి? యూపీఎస్సి కోచింగ్ ఆబ్జెక్టివ్. సో ఐ మైట్ ఆస్క్ వన్ ఆఫ్ మై ఫ్యాకల్టీ మెంబర్స్, ఓకే, ఐ వాంట్ యూ టు డూ ఏ 1 hour వీడియో రికార్డింగ్. అది కూడా ఏంటి? నువ్వు కెమెరా సెటప్ చేసుకోవాలి. మామూలుగా జూమ్లో చెప్పడం కాదు, మంచి కెమెరా సెటప్ చేసుకొని ఎదురుగా నువ్వు నిల్చొని ఒక పెద్ద 1 hour లెక్చర్ ఇవ్వాలని చెప్పి నేను అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేనేమో డబ్బులు మాత్రం ఇవ్వను, ఎప్పుడు ఇచ్చేదే ఇస్తాను, ఎక్స్ట్రా ఇవ్వను. మామూలుగా జూమ్లో క్లాస్ చెప్పడం అతనికి ఈజీయే, కానీ ఎప్పుడైతే కెమెరా ముందు నిల్చొని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉండి చేయమని చెప్పానో, అది ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్తో సింక్ అయిందంటే ఎస్ సింక్ అయింది, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్తో సింక్ అయింది. కానీ he might not be happy because his contribution in this particular case will be more, but I am giving the same amount of salary. So obviously ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. అంటే కంట్రిబ్యూషన్ అనేది సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే కంట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువైపోతుందో, రైట్, he will not be interested to accept your order. ఇది కూడా ఇంపార్టెంటే. నీ ఆర్డర్ అర్థమైంది, it is in sync with organization's objectives, but still గుర్తుపెట్టుకోండి, his contribution in executing this order, if it is more than the satisfaction that he gets, he will not do. Is this point clear? Third condition is simple, S should be greater than or equal to C. అంతే కండిషన్, ఇంకేం లేదు. ఇది థర్డ్ కండిషన్. In simple terms, that is third condition. S should be greater than or equal to C. Satisfaction that he derives from executing the order should be more than the contribution factor. Ante.
ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. నేనేమో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు మామూలుగా అయితే 1 అవర్కి ఎక్స్ రూపీస్ పర్ అవర్ నేను పే చేస్తాను, ఈ పనికి నేను 5x రూపీస్ పర్ అవర్ ఇస్తాను అని చెప్పాను. అంటే 5 రెట్లు, నువ్వు మామూలుగా చేసేదానికంటే 5 రెట్లు నేను ఇస్తానని చెప్పాను. చూడండి, ఆర్డర్ అర్థమైంది, ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్తో సింక్ అయింది, సాటిస్ఫాక్షన్ కూడా ఎక్కువ, ఎందుకంటే నేను మనీ ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. సో నీ కంట్రిబ్యూషన్ కంటే నేను సాటిస్ఫై చేస్తున్నాను, ఇది కూడా సింక్ అయిపోయింది. కానీ నాకు కెపాసిటీ లేకపోతే, నాకు అంత టాలెంట్ లేకపోతే, మీకు అర్థమైందా? సడన్లీ ఐ మైట్ పిక్ వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ అప్ లెట్ us say సైకాలజీ ఆప్షనల్. మీరు సైకాలజీ ఆప్షనల్ చెప్పండి సార్, మీకు యూపీఎస్సీకి పే చేసేదానికంటే 3 times ఇస్తానని చెప్పి నేను చెప్పాను. నేను చెప్పిన దానికి అర్థమైంది, అది ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్తో సింక్ అయ్యింది, అతని మోటివ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, బికాజ్ నేను 3 times ఇస్తానని చెప్పాను. కానీ ఇఫ్ ఈ డజంట్ హ్యావ్ క్యాపబిలిటీ, చేయగలుగుతాడా? చేయలేడు. సో 4th కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ బి విత్ ఇన్ హిస్ ఫిజికల్ ఆర్ మెంటల్ క్యాపబిలిటీస్. ఫిజికల్ గాను మెంటల్ గాను. అర్థమైందా? రోజుకి 6 hours అతను పని చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా 4 hours పని చేయమన్నావు అనుకో, ఫిజికల్ క్యాపబిలిటీ మరి ఉండకపోవచ్చు, అంతకంటే నేను పని చేయలేను సార్ అని చెప్పి అయిపోతుంది. మెంటల్ ఎప్పుడు వస్తుంది? టాలెంట్ లేకపోవచ్చు, దానికి తగ్గ కెపాసిటీ తనకు లేకపోవచ్చు, ఎబిలిటీ లేకపోవచ్చు. సో చెయ్యగలిగేలాగా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ. తన ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ షుడ్ బి మోర్ దాన్ కంట్రిబ్యూషన్ అయి ఉండాలి. ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్తో సింక్ అవ్వాలి, ఏదో నీ పర్సనల్ పని చెప్పకూడదు, అర్థమయ్యేలా చెప్పాలి. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే సుపీరియర్ ఇచ్చిన ఆర్డర్ని సబార్డినేట్ ఫుల్ఫిల్ చేస్తాడు. అప్పుడే సుపీరియర్కి సబార్డినేట్ మీద అథారిటీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, చలో. సో లెట్స్ కంటిన్యూ చేస్తాను, పర్లేదు కదా? అర్థమవుతుంది కదా? ఓకే. సో చెస్టర్ బర్నార్డ్ సేస్ ఆర్డర్, సుపీరియర్ పాస్ చేస్తున్న ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో దే ఫాల్ ఇన్ వన్ ఆఫ్ ద 3 zones, one of the 3 zones of subordinate. ఏంటి జోన్స్ ఒకసారి మనం చూద్దాం. మొదటి జోన్ వచ్చేసి జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్. రెండవది వచ్చేసి జోన్ ఆఫ్ రెసిస్టెన్స్. మూడవది జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ. చాలా ఈజీ, మీకు పదాలు కాంప్లికేటెడ్గా ఉంటాయి కానీ చాలా ఈజీ. జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇందాక మనం చెప్పిన 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి. సో నువ్వు చెప్పిన ఆర్డర్ నాకు ఎగ్జిక్యూట్ చేయడానికి నో అబ్జెక్షన్, నాకు అబ్జెక్షన్ లేదు, నువ్వు చెప్పింది నేను చేస్తాను, నాకు ఎటువంటి ఎమోషన్ లేదు, నెగిటివ్ ఎమోషన్స్ అలాంటి ఏమి లేవు, నేను ప్రశాంతంగా చేస్తాను. సో దాన్ని ఏమంటాం? జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్ అని చెప్పంటాం. సో వెన్ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ 4 కండిషన్స్, ఇక్కడ మనం మాట్లాడే 4 కండిషన్స్ నేను సాటిస్ఫై చేసేస్తే చేయడానికి నాకేం ప్రాబ్లం? మై సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ దాన్ కంట్రిబ్యూషన్. నాకు మీరు చెప్పింది అర్థమైంది, ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్, ఇట్ ఈస్ విత్ ఇన్ మై ఫిజికల్ అండ్ మెంటల్ కెపబిలిటీస్. సో నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో దట్ మీన్స్ దట్ ఆర్డర్ ఫాల్స్ ఇన్ జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్. సెకండ్ థింగ్, జోన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇందాక చెప్పిన 4 ఏదో ఒకటి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, 1 కావచ్చు, 2 కావచ్చు, దెన్ ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇన్ దిస్ కేస్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఆర్డర్. అంటే నాకు కెపాసిటీ లేదు, లేకపోతే కెపాసిటీ ఉన్నా మీరు ఇచ్చే మనీ కావచ్చు, మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు నన్ను సాటిస్ఫై చేయట్లేదు, లేదా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, లేదా ఇది ఆర్గనైజేషన్తో సంబంధం లేని పని అయితే నాకు చెప్తున్నారు. ఈ కండిషన్స్లో ఏదో ఒకటి, 1 or more ఆఫ్ ద కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, దెన్ ఇట్ ఫాల్స్ ఇన్ జోన్ ఆఫ్ రెసిస్టెన్స్. సో జోన్ ఆఫ్ రెసిస్టెన్స్లోకి ఆర్డర్ వెళ్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్లోకి వెళ్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. మూడోది జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ. అంటే ఇది
రెసిస్టెన్స్ కాదు, ఇండిఫరెన్స్ కాదు. అంటే ఫుల్గా నువ్వు హ్యాపీ కాదు, అలాగే ఫుల్గా నెగిటివ్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మా ఆఫీస్ అవర్స్ 10 to 6 పెట్టారు. అండ్ ఆర్గనైజేషన్ టేక్స్ ఎ డెసిషన్, సో వీ విల్ ఫ్రమ్ టుమారో ఇట్ విల్ బి 9 to 5. నీకు ఏమైనా మారిందా? అప్పుడంతా 8 hours వర్కింగ్ అవర్స్, ఇప్పుడు కూడా 8 hours. సో దేర్ ఇస్ నాట్ మచ్ చేంజ్, పెద్ద చేంజ్ లేదు. ఏదో నువ్వు ఆలోచిస్తున్నావు, టైమింగ్ సెట్ అవుతాయి లేదని ఆలోచిస్తున్నావు, కానీ నీకేమి వర్కింగ్ కండిషన్స్లో మార్పు లేదు, ఆర్గనైజేషన్ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. దాన్ని జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ అంటాం. సో దేర్ ఇస్ నాట్ మచ్ చేంజ్, బట్ స్టిల్ యూ విల్ నాట్ ఇమీడియట్లీ సే ఎస్ ఆర్ ఇమీడియట్లీ సే నో. నో అనడానికి రీజన్స్ లేవు, ఎస్ అనడానికి కూడా ఇమీడియట్గా రీజన్స్ లేవు. సో నువ్వు థింక్ చేసుకొని ఆలోచించుకొని డిసైడ్ అవుతావు. దట్ ఈస్ జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ. సో ఆర్గనైజేషన్ టెల్స్ యూ సంథింగ్ వేర్ ఇట్ టిక్స్ ఆల్ 4 boxes, బట్ సమ్వేర్ దేర్ ఇస్ సమ్, అండ్ నువ్వు రెగ్యులర్గా చేసే వర్క్కి కొంచెం డిఫరెంట్ ఉంది, సో నువ్వు చేస్తావా లేదా ఆలోచనలో ఉండిపోయావు. దాన్ని జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ అని చెప్పి మనం అంటాం. దాన్ని జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ అంటాం. ఇది చేయడం ద్వారా మనకేమీ గెయిన్ లేదు, ఇది మానేయడం ద్వారా మనకేమీ లాస్ లేదు. బాస్ నీకు ఒక ఆర్డర్ ఇచ్చాడు, అది చేయడం వల్ల నీకు ఎక్స్ట్రా బెనిఫిట్ లేదు, అది చేయకపోవడం వల్ల నీకు నష్టం కూడా లేదు. దట్ ఈస్ జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ. దట్ ఈస్ యువర్ జోన్ ఆఫ్, అంటే నువ్వు ఎప్పుడు ఒక రకమైన పని చేస్తున్నావు, ఆ పని బదులు నీకు ఇంకో పని చేయమన్నాడు. దేనికి ఎంత ఎఫర్ట్ పడుతుందో దానికి అంత ఎఫర్ట్ పడుతుంది, దేనికి ఎంత టైం పెడతావో దానికి అంతే టైం పడుతుంది. చేయడం వల్ల నీకు ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ బాస్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. పోనీ మానేస్తే నీకేమైనా నష్టం ఉందా? లేదు. ఇంతకుముందు నీకు 1000 రూపాయలు వచ్చేది గంటకి, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. ఆ పనికి ఈ పనికి డిఫరెన్స్ ఉందా అంటే ఏం లేదు. దానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది, దానికి ఎంత ఎఫర్ట్ పడుతుంది, దీనికి అంతే ఎఫర్ట్ పడుతుంది. మీకు మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఏ పర్సన్, ఏ ఫ్యాకల్టీ మెంబర్ ఈజ్ ఈక్వల్లీ గుడ్ విత్ పాలిటీ అండ్ జాగ్రఫీ అనుకోండి. ఇప్పుడు పాలిటీ చెప్తున్నాడు, నేను గంటకు ఒక X రూపీస్ per hour ఇస్తున్నాను. అతనికి నేను పాలిటీ మానేసి మీరు జాగ్రఫీ చెప్పండి అని చెప్పాను. అతనికి పాలిటీ చెప్పడానికి ఏం ఎఫర్ట్ పడుతుందో అంతే ఎఫర్ట్ పడుతుంది, జాగ్రఫీ చెప్పడానికి కూడా అంతే ఎఫర్ట్, అదే టైం పడుతుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తుంది. అది ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు, నో చెప్పొచ్చు. దట్ ఈస్ జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ నేనేమి ఇవ్వట్లేదు, అలాగని చెప్పి ఉన్నదేమీ తీసేయట్లేదు. సో అది జోన్ ఆఫ్ అన్సర్టెనిటీ అనమాట. సో దీస్ ఆర్ 3 zones. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీకు మాట అడుగుతాను. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఒక సుపీరియర్ ఉన్నాడు, ఇతనేమో సుపీరియర్, ఇతను వచ్చేసి సబార్డినేట్. బయట నుండి మనం చూస్తే మనం ఏమనుకుంటాం, అతను బాస్, ఇతనేమో సబార్డినేట్. సో దిస్ పర్సన్ హ్యాస్ అథారిటీ అంతా ఏం చేతిలోనే ఉంది అని చెప్పి అనుకుంటాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ ఫీల్ దట్ సుపీరియర్ హ్యాస్ ఎవ్రీథింగ్, అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఏం చెప్తే ఈయన చెయ్యాలి, సుపీరియర్ చెప్తే సబార్డినేట్ అది చెయ్యాలి. సో అథారిటీ అంతా కూడా సుపీరియర్ చేతిలో ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ ఫిక్షనల్. అలా అనిపిస్తుంది అంతే, అంతా నీ చేతిలో ఉందని నువ్వు అనుకుంటావు, కానీ అంతా ఎవరి చేతిలో ఉంది? సబార్డినేట్ చేతిలో ఉంది. నువ్వు ఆర్డర్ పాస్ చెయ్యి, నువ్వు చేసినంత మాత్రాన అది నేను చేస్తానని గ్యారెంటీ లేదు. అది చెయ్యాలా వద్దా నేను డిసైడ్ చేస్తా. నాకు 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, అది నా జోన్ ఆఫ్ ఇండిఫరెన్స్లో ఉండాలి. అప్పుడే నువ్వు ఇచ్చిన ఆర్డర్ నేను పాస్ చేస్తాను. సో ఇన్ రియాలిటీ హీ సేస్ the real authority lies with the subordinate. This is what Chester Bernard says. Is this clear? Real authority lies with Chester subordinate. Fictional authority అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. He talks about a concept called fictional authority, wherein it looks as if everything is in the hands of superior, but in reality ఇట్స్ ద సబార్డినేట్ హూ డిసైడ్స్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్. అంటే మీరు అర్థం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. అంటే సబార్డినేట్కి ఇష్టం లేకపోతే చేయడం మానేయొచ్చా? ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. ఇష్టం ఉంటే చేస్తాడు, ఇష్టం లేకపోతే చేయడం కాదు. ఇష్టం ఉండడం, ఇష్టం లేకపోవడం అనేది ఎలా ఉండాలి? రేషనల్గా, లాజికల్గా ఉండాలి. సో డోంట్ థింక్ దట్ సబార్డినేట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, సబార్డినేట్ చెప్పిందే సుపీరియర్ వింటాడని అర్థం చేసుకోకండి. దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. What Chester Bernard is trying to tell you, నేను కాదు, చెస్టర్ బర్నార్డ్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అంతా నా చేతిలోనే ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ చేతిలో లేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి నీకు అథారిటీ ఉంది.
వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఆర్డర్స్ నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీకు అథారిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిజంగా అథారిటీ మనం ఫీల్ అయితే వాడు యాక్సెప్ట్ చేయని ఆర్డర్ నువ్వు తోపని ప్రూవ్ చేసుకో అని అంటున్నాడు చెస్టర్ బర్నార్డ్. అర్థమైందా మీకు? దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో అల్టిమేట్గా తిని డిసైడ్ చేస్తున్నాడు, తను ఒప్పుకున్నాడు కాబట్టి నీకు అథారిటీ ఉందని అనుకుంటున్నాం. సో రియల్ అథారిటీ ఈజ్ విత్ సబార్డినేట్, నాట్ సుపీరియర్ అని చెస్టర్ బర్నార్డ్ ఇతని రోల్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. Is this clear? Understand the spirit, Jain Labdin. Understand the spirit of the concept. Blind గా వెళ్ళిపోకు, స్పిరిట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఇట్ డజంట్ మీన్ సబార్డినేట్ హ్యాస్ ఎవరీ పవర్, సబార్డినేట్ చెప్పింది సుపీరియర్ చేస్తాడని కాదు. చెయ్యాలిగా అని అంటున్నాము, ఎందుకు చెయ్యాలి? ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ తో సంబంధం లేని వర్క్ ఇచ్చడానికి ఎందుకు చెయ్యాలి? నేను చెయ్యాలిగా అనే మాట ఎందుకు వస్తుంది? యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్. నువ్వు కూరగాయలు తెమ్మని చెప్పు, చెయ్యాలిగా అని అంటావు. అప్పుడు నేను బాస్ని, నేను చెప్పింది చెయ్యాలిగా అని అంటావా? మనం చెప్పండి, కూరగాయలు తెమ్మని నువ్వు ఎందుకు చెప్తావు? నాకు నేను వచ్చింది దేనికి? ఐఎమ్ హియర్ టు వర్క్ యాజ్ అ ఫ్యాకల్టీ, నాట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ మార్కెట్. దట్స్ వాట్ ద సబార్డినేట్ సేస్. చెయ్యాలిగా అంటావా అన్నప్పుడు? నేను నీ బాస్ని, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంటామా? అనం. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ ఈ సాటిస్ఫైస్ దోస్ 4 కండిషన్స్ విల్ డూ. అలాగే పని ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి, అందుకనే అంటున్నాను, ఆలోచించాలి. రైట్, అందుకని అంటున్నాను. సో పని ఇచ్చేటప్పుడు కూడా అది నీ కెపాసిటీలో ఉంటే చేస్తావు, లేకపోతే చేయలేవు. ఐ మైట్ ఆస్క్ యూ, ఇప్పుడు నేను వెళ్ళి డ్యాన్స్ చేయని నేను అంటాను, నీకు డ్యాన్స్ చేయడం రాదు, నువ్వు చేస్తావేంటి? చెయ్యవు. నా అథారిటీ ఇంకేం చెల్లింది అక్కడ? చెల్లదు. ఓకే, సడన్గా వచ్చేసి నేను రేపటి నుంచి పబ్లిక్ ఎడ్యుకేషన్ చెప్పను, మీరు వచ్చి చెప్పండి ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ నెంబర్ చెప్తాను. అతను నేను ఎప్పుడు చదవలేదు సార్, నాకు రాదు సార్ అంటాడు. రాంది ఎలా చెప్తాడు? చెప్పలేడు. I cannot pass orders that he doesn't have physical or mental capability. తన క్యాపబిలిటీ లేని నేను చెప్పలేను. నేను అనుకుంటున్నాను నేను పాస్ చేసే ప్రతిదీ అయిపోద్ది, నేను బాస్, నేను చెప్పిందంత అంత సీన్ లేదు. ఆ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అందుకనే ఈయన దీన్ని ఏమంటాడు? ఫిక్షనల్ అథారిటీ. ఇట్ లుక్స్ లైక్ హీ హాస్ ఎవ్రీథింగ్, బట్ ఇన్ రియాలిటీ దిస్ పర్సన్ డిసైడ్స్ వెదర్ టు ఎగ్జిక్యూట్ అన్ ఆర్డర్ ఆర్ నాట్. ఈస్ దిస్ క్లియర్? కాన్సెప్ట్ ఆఫ్ ఫిక్షనల్ అథారిటీ. వెరీ గుడ్. సో ఇక్కడ వరకు అయిపోయింది. రేపటి క్లాస్లో వి విల్ టాక్ అబౌట్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్. హిజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, నేను లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు బాగా ఎంజాయ్ చేసిన కాన్సెప్ట్ ఇది. చెస్టర్ బర్నార్డ్ యొక్క థియరీ చదివేటప్పుడు సో ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఆయన, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాడు. ఐ రియలీ ఎంజాయ్ టీచింగ్ ఇట్. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్, అలాగే కమ్యూనికేషన్, లీడర్షిప్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడతారు. సో we will talk about these things in tomorrow's class. Okay, take care, bye.